నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా ఓట్ల లెక్కింపు పూర్తి చేసేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వెల్లడి. గోకుల తిరుమల పారిజాతగిరిలో ఘనంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు. స్వామివారికి పలు ప్రత్యేక పూజలు జరిపిన అర్చకులు. జిల్లాలో 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారి అభివృద్ధి ప్రకటన. జంగారెడ్డిగూడెంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ అర్చకులు వాడపల్లి వెంకట శేషాచార్యులు స్పష్టం. ఏలూరు జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి చేసేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు 2024 కౌంటింగ్ సన్నద్ధతపై అధికారులతో న్యూఢిల్లీలోని నిర్వచన్ సదన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ సమీక్షించారు. ఏలూరు కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఎస్పీ మేరీ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి, ఐటీడీఏ పీఓ సూర్యతేజ, డిఆర్ఓ పుష్పమణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే నెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేపట్టామని, కౌంటింగ్ కోసం అన్ని విధాల సన్నద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. मैडम ये बताइए कि आपका how are you going to provide the hands-on training to the counting staff? And other than that, sir, during the counting day, there is proper keeping in the geography in mind. 12 quick response teams were also chances of crossing points. Sir, we are taking care of 7 full AC, sir, and one segment of everything has been taken care of, sir. All the CCTVs have been put in place. So coming to our voters who have voted in facilitation centers, the postal ballot for the PC also, sir. జంగారెడ్డిగూడెంలోని గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఆలయంలో నిత్య హోమం, నీరాజనం, తీర్థప్రసాద గోష్ఠి వంటి కార్యక్రమాలు నిర్వహించారు. వీటికి అభిన్న దత్తాత్రేయ సత్యవతి దంపతులు, పెందుర్తి చంద్రశేఖర్, రాధికారాణి దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 31వ తేదీన ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణోత్సవం జరుపుతామన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఓం నమో నారాయణాయ స్వాహా, ఓం నమో నారాయణాయ స్వాహా, ఓం నమో నారాయణాయ స్వాహా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులైనటువంటి కలియుగ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీవారి యొక్క బ్రహ్మోత్సవాలు 5 రోజులు పాంచానక దీక్షతో భగవత వైఖానత ఆగమ శాస్త్ర ప్రకారంగా నిన్నటి రోజున ప్రారంభించబడినటువంటివే. ఈ రోజున 2వ రోజు స్వామివారి యొక్క ఆలయంలో విశేషమైనటువంటి విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనము, అగ్నిజ్ఞాన ఆగార కార్యక్రమాలు, యాగశాల విశేష హోమ కార్యక్రమాలతో పాటుగా నవకుంభారోపణ, విశేష అర్చన ఆరాధనలతో స్వామివారి యొక్క దివ్య మూల మంత్రముల చేత పారమాత్మిక హోమ కార్యక్రమాలు ఉదయం కార్యక్రమాలుగా జరపబడుతూ ఉన్నాయి. ఈ రోజున సాయంత్రం శ్రీభూ సమేతుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు కృతేత నారసింహస్య త్రేతాయాం రఘునందన, త్రేతాయుగంలో రామచంద్ర పరమాత్మ ఏ విధంగా అయితే లోకపాలన చేశారో ఆ విధంగా రామచంద్రమూర్తి యొక్క అవతారంలో హనుమత వాహనంపై శ్రీ రోజున శ్రీవారు భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు.
రేపటి రోజున స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో 3వ రోజు విశేషమైనటువంటి స్వామివారి యొక్క వార్షిక తిరుకల్యాణ మహోత్సవం రేపటి రోజున ఉదయం 9 గంటలకి ప్రారంభించబడుతుంది. ఆ కళ్యాణ మహోత్సవం పూర్తయిన తర్వాత 50 మంది భక్తులకి కూడా స్వామివారి యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరపబడుతుంది. జరిగేటువంటి సంవత్సర బ్రహ్మోత్సవముల్లో జరిగేటువంటి విశేష కళ్యాణ మహోత్సవంలో 50 మంది భక్తులు పాల్గొని కలియుగ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణ కళ్యాణ దర్శనానుగ్రహాన్ని పొంది పునీతులు కావలసిందిగా ఆహ్వానిస్తున్నాం. జూన్ 12వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభమవుతాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ అబ్రహం తెలిపారు. ఏలూరులోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పాఠశాలల పునః ప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే పాఠ్య పుస్తకాలు మండల కేంద్రాలకు చేరుకున్నాయని, త్వరలోనే పాఠశాలలకు చేరుస్తామన్నారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న నాడు నేడు పనులు కూడా వేగంగా జరుగుతున్నాయన్నారు. 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాలు మూల్యాంకన వచ్చే నెల 6, 7, 8, 9 తేదీల్లో ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని డిఈఓ అబ్రహం స్పష్టం చేశారు. పాఠశాల విద్యాశాఖ జిల్లా వ్యాప్తంగా జూన్ 12వ తారీఖున స్కూల్స్ రీఓపెన్ చేయడం జరుగుతుంది. ఇది అన్ని మేనేజ్మెంట్ స్కూల్స్ కూడా అదే రోజు రీఓపెనింగ్ అవుతాయి. ముఖ్యంగా గవర్నమెంట్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి స్కూల్స్లో ప్రిపరేటరీ యాక్టివిటీస్ అన్నీ కూడా స్టార్ట్ చేసాం. జూన్ 12వ తారీఖు స్కూల్ రీఓపెనింగ్ అయ్యే టైంకి పిల్లలకి అన్ని సౌకర్యాలు కల్పించడం కోసం ఆల్రెడీ హెడ్ మాస్టర్సు, ఎంఈఓలు, టీచర్లు అందరూ కూడా స్కూల్కి అటెండ్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి టెక్స్ట్ బుక్స్ అండ్ అదర్ మెటీరియల్ ఆల్రెడీ మండల్ హెడ్ క్వార్టర్స్కి పంపించడం జరిగింది. అవి జూన్ 1st వీక్లోనే స్కూల్ పాయింట్కి పంపిస్తాము. అలాగే నాడు నేడుకి సంబంధించినటువంటి పెండింగ్ వర్క్స్ ఏదైనా ఉంటే అవి కూడా జరుగుతూ ఉన్నాయి. జిల్లాలో అన్ని నాడు నేడు స్కూల్ అకౌంట్స్కి గవర్నమెంట్ నుంచి అమౌంట్ రావడం జరిగింది. అది ఖర్చు పెట్టే స్కూల్స్లో ఉన్నటువంటి అన్ని సౌకర్యాలను కల్పించడానికి యాక్షన్ జరుగుతూ ఉంది. సో ఇంజనీరింగ్ వింగ్ అంతా కూడా అదే పనిలో ఉన్నారు. అలాగే స్కూల్ రీఓపెనింగ్ ముందే అన్ని కార్యక్రమాలు చేసి పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్కూల్స్ రీఓపెనింగ్ చేయడానికి జిల్లా వ్యాప్తంగా తగినటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. అలాగే విద్యా కానుక కిట్స్ కూడా రావడం జరుగుతూ ఉంది. నోట్బుక్స్ ఆల్రెడీ వస్తున్నాయి. వాటిని కూడా అలాంగ్ విత్ టెక్స్ట్ బుక్స్ స్కూల్ పాయింట్కి పంపిస్తాం. అలాగే ఇప్పుడు సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి. 24 నుంచి 3వ తారీఖు వరకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి. అట్లాగే 1st నుంచి ఓపెన్ స్కూల్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి. దాని తర్వాత స్పాట్ వాల్యుయేషన్ 6, 7, 8, 9వ తారీఖులో సప్లిమెంటరీ స్పాట్ వాల్యుయేషన్ కూడా జరుగుతుంది. ఒకవైపు ఆ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగారమ్మ ఆలయం వెనుక బాగాన వేంచేసి ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో జూన్ 1వ తేదీన హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని ఆలయ అర్చకులు వాడపల్లి వెంకటశేషాచార్యులు తెలిపారు. పట్టణంలోని భక్తాంజనేయ స్వామి ఆలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో అర్చకులు మాట్లాడారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని జూన్ 1వ తేదీన ఆలయంలో జరిపే ప్రత్యేక పూజల వివరాలను తెలిపారు. ఈ పూజలలో పాల్గొనే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను చేశారన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో ఈ జయంతి ఉత్సవాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీ గంగారమ్మ అమ్మవారి ఆలయం వెనుక భాగాన్ని వేంచేసి ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి వారి దివ్య సన్నిధానంలో 1వ తేదీ శనివారం రోజున ఆంజనేయ స్వామి వారి జన్మదినోత్సవం సందర్భంగా భక్తాంజనేయ స్వామి వారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు, ఆకు పూజలు, పంచామృతములతో సుగంధ పరిమళ ద్రవ్యాలతోటి స్వామివారికి అభిషేక తిరువంజనము, అలంకార తిరువంజనము నిర్వహించడం జరుగుతుంది. అలాగే సీతారాముల ఉత్సవమూర్తులకు
ఈ వేదిక మీద స్వామివారిని వేంచేపు చేసి అక్కడ పంచామృతములతో సుగంధ పరిమళ ద్రవ్యములతోటి చందనాదులతోటి అలాగే స్వామివారికి ఈ వసంత మాసంలో ఈ వసంత ఋతువులో శ్రవణ తిరువంజన కార్యక్రమం సీతారాములకి చేయటం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా వేలాది మందిగా ఈ హనుమత్ జయంతి మహోత్సవంలో పాల్గొని శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి జరిగినటువంటి ఈ యొక్క హనుమత్ జయంతి మహోత్సవంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని మీ గోత్రనామాలతో అర్చన కొరకు ఆలయం వద్ద సంప్రదించి స్వామివారికి ప్రాతకాలంలో సుప్రభాత సేవతో ప్రారంభమయ్యి విశ్వక్షణ ఆరాధన, పుణ్యాహ వాచనము, మండపారాధన, సీతారాములకి పంచామృతములతో అభిషేకము, స్వామివారికి నూతన వస్త్ర అలంకరణ, ఆంజనేయ స్వామి వారికి గంగ సింధూరము, తౌనుపాకులు ప్రీతికరం గనక సహస్రనామార్చన కార్యక్రమాన్ని చేసి స్వామివారికి నీరాంజన మంత్ర పుష్పాలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ముగుస్తాయి. కనుక ఈ హనుమత్ జన్మదినోత్సవ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొని ఆ భక్తాంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. జిల్లా వ్యాప్తంగా బానుడి ప్రతాపంతో గడిచిన 2 రోజులుగా ఎండలు టారెత్తిస్తున్నాయి. ఉదయం 7 గంటలకు మొదలైన ఎండ సాయంత్రం 6 గంటలైనా తగ్గడం లేదు. మరో 2-3 రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండ తీవ్రతకు గొడుగులు పట్టుకుని టోపీలు పెట్టుకుని మహిళలైతే చీర కొంగులు తలపై చుట్టుకుని రోడ్డెక్కుతున్నారు. దీంతో రద్దీగా ఉండే రహదారులన్నీ మధ్యాహ్నం వేళ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. వడగాలులు వీస్తూ ఉండడంతో సాయంత్రం 7 గంటల వరకు వేడి ప్రభావం ఉంటోంది. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు కొబ్బరి బోండాలు, శీతల పానీయాలతో పాటు ఫ్రిడ్జ్లు, మట్టి కుండల్లోని నీటిని తాగుతున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన చెస్ క్రీడాకారిణి మేడిచెర్ల తన్మయి ఇండియన్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచింది. నరసాపురంలో జరిగిన ఇండియన్ ఓపెన్ ర్యాపిడ్ టెస్ట్ టోర్నమెంట్లో జంగారెడ్డిగూడెం దివ్యాస్ మాస్టర్ చెస్ అకాడమీ క్రీడాకారిణి మేడిచెర్ల తన్మయి పాల్గొని అండర్ 15 విభాగంలో 3వ స్థానంలో నిలిచింది. దీంతో ఆమెను చెస్ అకాడమీ కోచ్ అండ్ డైరెక్టర్ ఏ సరళమాధవి, సాహితీవేత్త తిప్పబట్ల రామకృష్ణ, రోటరీ సభ్యులు అయినపర్తి చంద్రశేఖర్, జవ్వాజీ, ఉమా వెంకటేష్ తదితరులు అభినందించారు. ఇప్పుడొక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మీ పిల్లల కలలను నెరవేర్చాలని ఆలోచిస్తున్నారా? కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండగా మీకు ఆ చింతే అవసరం లేదు. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రపంచనం. కె వంశీ 600కు 588, పి జయశ్రీలక్ష్మి 600కు 586. మ్యాథమెటిక్స్ లో 100కు 100 మార్కులు సాధించిన వారు 8 మంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు
76 మంది, 100% ఉత్తీర్ణత. 550కు పైగా వచ్చిన వారు 10 మంది, 500కు పైగా వచ్చిన వారు 23 మంది. పిల్లల్లో మేధాశక్తిని, సృజనాత్మకతను వెలికితీయటమే మా లక్ష్యం. వివిధ రకాలైన పోటీ పరీక్షల్లో జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయి ఫలితాలలో మా కిడ్స్ విద్యార్థులు సాధించిన ఘనతలు ఎన్నెన్నో. గత 41 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. చదువులలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారి మానసిక స్థాయిని బట్టి ప్రత్యేక శిక్షణ, నిష్ణాతులైన అధ్యాపకులచే 6 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ ఇవ్వబడును. పిల్లల్లో మానసిక ఒత్తిడి తగ్గించి వారిలో మానసిక ఉల్లాసాన్ని కలిగించుటకు వివిధ రకాలైన సాంస్కృతిక, విద్య, వైజ్ఞానిక కార్యక్రమాలు, మెడిటేషన్, యోగా మరియు క్రీడలు. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ, ఏలూరు రోడ్, నిర్మలా హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 08821 225370, 8500409415 and 9542329490. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. వాహనదారులు ఖచ్చితంగా నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని జంగారెడ్డిగూడెం ప్రాంతీయ రవాణా శాఖ అధికారి ఎండి మధాని తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రవాణా శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వాహనదారులు వారి యొక్క వాహనాలకు సంబంధించి ట్యాక్స్, ఇన్సూరెన్స్, పర్మిట్, పొల్యూషన్ ధృవీకరణ పత్రాలను పొంది ఉండాలన్నారు. అదేవిధంగా స్కూల్ బస్సులకు సంబంధించి బ్రేక్ సర్టిఫికేట్ చేయించుకోవాలన్నారు. ప్రతి వాహనదారుడు నిబంధనలను పాటించాలని సూచించారు. లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం ఆర్టీఓ ఆఫీస్ పరిధిలో గల అన్ని మండలాల వాహనదారులకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి ఒక్కరూ ప్రతి వెహికల్కి, ప్రతి బండికి ట్యాక్స్ తప్పనిసరిగా కట్టి, మరియు ద్విచక్ర వాహనాలు అయితే హెల్మెట్ ధరించి ప్రయాణం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా రవాణా వాహనాలు అయితే ట్యాక్స్, ఇన్సూరెన్స్, పర్మిట్, పొల్యూషన్ సర్టిఫికేటు అన్నీ విధిగా అప్డేట్ చేసుకొని వాహనాలు నడపవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ సరైన పత్రాలు లేకుండా కేసులు పడితే మాత్రం అపరాధ రుసుము భారీగా ఉంటుందని మనవి చేస్తున్నాను. అలాగే ఈ వాహన పన్ను చెల్లించకుండా కూడా వాహనాలు తిరుగుతున్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాటి మీద దాడులు చేస్తాము. ఇప్పుడు ఆ దాడుల్లో ఒక్కొక్క వెహికల్కి డబల్ పెనాల్టీ పడుతుంది. కాబట్టి అందరూ వాహన పన్ను చెల్లించి వాహనాన్ని నడపవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఈ స్కూల్ వెహికల్స్కి ఇప్పుడు హాలిడేస్ కాబట్టి అన్ని మరమ్మతులు, రిపేర్స్ అన్నీ చేయించి, అన్నీ అప్డేట్ చేయించి ఎఫ్సీలు చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఇప్పుడు మన ఈ ప్రగతి పోర్టల్ క్లోజ్ చేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అందరూ వాహనంలో అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ప్రతి వాహనదారుకి ఏ విధమైన అసౌకర్యం కలిగినా కూడా ఆఫీసులో సంప్రదించి వాళ్ళకి కావాల్సిన సేవలు మా దగ్గర తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి, కంపల్సరీగా హెల్మెట్ ధరించి టూ వీలర్స్ నడపవలసిందిగా, మరియు సీట్ బెల్ట్ ధరించి కార్లు నడపవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఈ రోడ్డు ప్రమాదాల గురించి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వాహనాలు నడపవలసిందిగా, మరియు అదేవిధంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు, మా రవాణా శాఖ వారు దీనికి ప్రత్యామ్నాయంగా ఏమేమి చేయాలా, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఏమేమి చేయాలనే వాటి మీద చాలా విరివిగా కసరత్తు చేస్తున్నారు. అయినా కానీ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. సో అందరూ రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈ నెల 31వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు హనుమత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు జరుపుతున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. గురువారం ఈ కళ్యాణోత్సవాలకు సంబంధించిన వివరాలను ఆలయ అర్చకులతో కలిసి ఈవో కొండలరావు వెల్లడించారు. ఆలయంలో అర్చకులతో కలిసి ఈవో కొండలరావు వెల్లడించారు. ఆలయంలో కళ్యాణోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో నిత్యం ప్రత్యేక పూజలు జరుపుతామన్నారు. కావున భక్తులు ఈ ఉత్సవాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు.
శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈ నెల అనగా ఈరోజు 31/5/2024 తేదీ నుండి 4/6/2024 తేదీ మంగళవారం వరకు శ్రీ స్వామివారి దేవస్థానంలో హనుమత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుపుటకు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం. మండలం గ్రామంలో గంగమూర్తి గారు జరిగిన శ్రీ మద్దాంజనేయ స్వామివారి వైశాఖ మాస పాంచామిక కళ్యాణ మహోత్సవంలో భాగంగా హనుమత్ జయంతి కళ్యాణ మహోత్సవంలో భాగంగా మొట్టమొదటిగా 31/5/2024 తేదీన స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ నిత్యార్చన నీరాజనంతరం స్వామివారికి నిధుల ప్రదర్శనం, అదేవిధంగా పూర్వాభరణ శుద్ధ కారణంగా స్వామివారికి శ్రీ సుభద్రాసమేత ఆంజనేయ స్వామివారికి కళ్యాణం, సాయంకాలం 6 గంటలకి విశ్వక్షేణ పూజ, పుణ్యావాచన కార్యక్రమం మరియు స్వామివారికి అంకురారోహణ, ధ్వజారోహణ కార్యక్రమం, హోమ కార్యక్రమాలు కూడా రేపు సాయంత్రం మొదలవుతాయి. కాబట్టి 5 రోజుల కార్యక్రమాలను కూడా భక్తులందరూ స్వామివారి దర్శనానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ప్రార్థిస్తున్నాం. రబీ ధాన్యం బకాయిలు చెల్లించకపోతే ఆందోళనలు చేపడతామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ హెచ్చరించారు. ఏలూరులోని అన్నే భవనంలో గురువారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కర్ రావు అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలోని పలు రైతాంగ సమస్యలు చర్చించి తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రబీ ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులు అమ్మి నెల రోజులు దాటిపోతున్నా ధాన్యం బకాయి సొమ్ములను చెల్లించకపోవడం దారుణమని విమర్శించారు. రైతులకు, కౌలు రైతులకు చెల్లించాల్సిన బకాయి సొమ్ముల నిధులు విడుదల చేసి రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేయాలని, లేని పక్షంలో ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా నాయకులు సిరిబొత్తుల సీతారామయ్య, కోన శ్రీనివాసరావు, గుండపనేని సురేష్, వాడవల్లి రామారావు, పి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రైతాంగ సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇవాళ రబీకి సంబంధించిన ధాన్యం అమ్మిన రైతులకు కానీ, కౌలు రైతులకు కానీ దాదాపు 200 కోట్ల రూపాయల పైగా ధాన్యం డబ్బులు రైతుల ఖాతాలకు జమ కాలేదు. ఖరీఫ్ సీజన్ ముందుకు వస్తా ఉన్నది. నారుమళ్ళు పోసుకోవాలి, విత్తనాలు కొనుక్కోవాలి, రబీకి సంబంధించిన అప్పులు తీర్చాల్సిన పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఒకవైపు కౌలు రైతులు అల్లాడిపోతా ఉన్నారు. కాబట్టి చేతులు చెల్లి గవ్వలేదు. కాబట్టి ఎప్పుడైనా ధాన్యం డబ్బులు చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతాను. అట్లాగే ఇవాళ కాలువలు మురపడెక్క, తూడు, తుప్పు, అట్లాగే మట్టి మేటలతోటి నిండిపోయి ఉన్నాయి. మరి ఒకవైపు వర్షాలు పడితే ముంపుకు ముందు అట్లా నీరు సకాలంగా రాకపోతే శివారు ప్రాంత భూములకు నీరు అందక పంటలు నష్టపోయి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి కాలువలను బాగు చేయడం, కాలువలను ఆధునీకరించే పనుల్ని యుద్ధ ప్రాతిపదిక మీద చేపట్టాలని చెప్పేసి కూడా ఈ సమావేశం తరఫున కోరుతా ఉన్నాం. అట్లాగే ఈరోజు జీలుగా ఇట్లాంటి పచ్చి రొట్టె విత్తనాలు అందిస్తామని చెప్పారు. కానీ చాలా చోట్ల షార్టేజ్ ఉంది, కొరత ఉన్నది, రైతులకు అందడం లేదు. కాబట్టి పచ్చి రొట్టె విత్తనాలని, రైతులకు కావాల్సిన విత్తనాలని పూర్తి సబ్సిడీతో అందించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లా ఖరీఫ్ సంబంధించిన విత్తనాలు కూడా సబ్సిడీ మీద అందించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా పామాయిలు, అట్లాగే కొబ్బరి తదితర పంటల రైతుల సమస్యలు కూడా తీవ్రంగా ఉన్నాయి. ఆ రైతుల యొక్క సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రైతాంగ సమస్యలు పరిష్కరించకపోతే దశల వారి ఆందోళనలు చేపడతామని చెప్పేసి సమావేశం తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ ఆందోళనకు రైతాంగం సమాయత్తం కావాలని చెప్పేసి కూడా ఈ సమావేశం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ధారెత్తిస్తున్న ఎండలు, అత్యధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల దాటికి ఆహారం లేక విలవిలలాడుతున్న వానరాలకు ఆహారం అందించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు భీముడోలు శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు. గురువారం ద్వారకా తిరుమల మండలం జి కొత్తపల్లి అటవీ ప్రాంతంలోని వానరాలకు భీముడోలు శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ వర్ధినిడి సత్యసాయి ఆధ్వర్యంలో వానరాలకు పుచ్చకాయలు ఆహారంగా అందించి తమ సేవాభావం చూపారు. ఈ మేరకు సత్యసాయి మాట్లాడుతూ జీవుల్లో దేవుణ్ణి చూడాలని, ప్రతి ఒక్కరూ మూగ జీవుల పట్ల దయ కలిగి ఉండాలన్న శ్రీ సత్యసాయి బోధనలు ఆచరణీయమని, ఆయన మార్గంలో తాము పయనించడం ఆనందంగా ఉందన్నారు.
అక్కడికి వెళ్తే అది అక్కడే తింటుంది. అది పెట్టిన కానీ అక్కడ ఉంది. ఆ రెండు అక్కడే ఉన్నాయి. ఇప్పుడు కానీ మనం కానీ తప్పుకున్నామంటే కుట్టేసుకుంటుంది గ్యారెంటీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా ఓట్ల లెక్కింపు పూర్తి చేసేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్న జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వెల్లడి. గోకుల తిరుమల పారిజాతగిరిలో ఘనంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు. స్వామివారికి పలు ప్రత్యేక పూజలు జరిపిన అర్చకులు. జిల్లాలో 12వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహం ప్రకటన. జంగారెడ్డిగూడెంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న ఆలయ అర్చకులు వాడపల్లి వెంకట శేషాచార్యులు స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.